హాయ్ అండి. ఈరోజు ఎంత రుచికరమైన గుడ్డు పచ్చిరొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని గుడ్లు వేపుకోవాలండి. ఫస్ట్ అలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిపోయండి, తీసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాం. బాగా వేపుకోవాలండి. ఇవి వేగిపోయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, స్పూను సగం. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి, నాకైతే ఇది సరిపోతుంది. ఇవి వేగిపోయండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి, బాగా మగ్గుతాయి. వేపుకున్న తర్వాత కాసేపు అలా మగ్గనిద్దాం చిన్న మంట మీద. వేగిపోయిందండి, బాగా గుజ్జులాగా అయింది. ఇప్పుడు ఇందులోకి మనం రొయ్యలు వేసుకుందాం, పచ్చి రొయ్యలు. ముందుగానే వేపుకోవచ్చు, కానీ మరీ లబ్బర్లాగా అయిపోతాయని ఇలా టమాటీల్లో వేసుకుంటున్నాను. బాబు, నేను ఇంకా అన్నమే వండలేదు. పసుపు కొంచెం వేసుకుందామండి. కారం అది వేసేసుకుందాం ఎంత కావాలో. మీకు తగినట్టు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసాను. ఇందాక ఉప్పు వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం వేసుకున్నాం. బాగా కలిసిపోయింది. అడుగు పడుతుంది. మనం ఈలోగానే చింతపండు పులుపు వేసుకుందామండి. మీకు ఎంత చిక్కగా కావాలో అలా చూసుకొని పెట్టుకోండి. ఇందులో గుడ్లు వేసేసుకొని ఉడకనిద్దామండి. ఇడ్లీ చూడండి, అయిపోయింది దగ్గరికి. నేను ఇలాగ ఆపేసుకుంటున్నాను, పులుసు కాబట్టి. మీకు ఎంత దీనిగా చిక్కగా కావాలో చూసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవడమే. ఎంతో రుచికరమైన గుడ్డును పచ్చిరొయ్యల పులుసు రెడీ అండి. ఓకే, థ్యాంక్ యూ.